నేను మీ శివ వెల్కమ్ టు సాస్ టీవీ ఈ 2025 లో సినిమాల వరకు పండగే ఎందుకంటే చాలా సినిమాలు రాబోతున్నాయి మన ముందరికి ఇయర్లో. సో ముందుగా చూసుకున్నట్లయితే జనవరిలో సంక్రాంతికి సంబంధించి మన ముందరికి 3 సినిమాలు వచ్చాయన్నమాట. సో గ్లోబల్ స్టార్ ది గేమ్ చేంజర్, అలానే బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ అండ్ అలానే విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం. సో ఓవరాల్ గా ఈ సంక్రాంతికి విన్నర్ విక్టరీ వెంకటేష్ గారు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. కలెక్షన్స్ పరంగా కాస్త పక్కన పెడితే సో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో, ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో వెంకటేష్ గారు హిట్ అయిపోయారు. ఇక ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ నడుస్తున్నప్పటికీ కొన్ని మైనస్లు ఉంటాయి కదా. సో ఈ క్రమంలో ఈ సినిమాలో నటించినటువంటి బుల్ రాజా క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో, చిన్న పిల్లాడు ఎవరైతే ఉన్నారో, సో అతని క్యారెక్టర్కి మంచి మార్కులే పడ్డాయి. థియేటర్స్లో ఆడియన్స్ అతను కనిపిస్తే చాలు నవ్వేవాళ్ళు అనమాట. సో అంతగా ఎంటర్టైన్ చేసినటువంటి ఆ క్యారెక్టర్లో కాస్త నెగిటివ్ని వెతకడం మొదలు పెట్టారు. అంటే అంత చిన్న పిల్లాడితో బూతులు ఎందుకు మాట్లాడించారని అండ్ అనిల్ రావుపూడి గారు కూడా చెప్పడం జరిగింది అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు నన్ను, సో ఎందుకు అంత చిన్న పిల్లాడితో అన్ని బూతులు చూపించావు అని అడిగినప్పుడు దానికి అనిల్ రావుపూడి గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఓటీటీలో చాలా వల్గర్ లాంగ్వేజ్ వస్తుంది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ సిరీస్ ఏవైతే ఉంటాయో, లేదంటే హాలీవుడ్ సిరీసెస్ ఏవైతే ఉంటాయో, సో వాటిలో బూతులు ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ పేరెంటింగ్ దగ్గర లేకుండా, అంటే పేరెంట్స్ దగ్గర లేకుండా పిల్లలు ఓటీటీ చూస్తే సో ఏ విధంగా చెడిపోతారని చూపించడం వరకే మా ఉద్దేశం. మేము ఒక మంచినే చూపించాలనుకున్నాము అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. లైక్ సిగరెట్లు మానే, ధూమపానం చెయ్యొద్దు అని చెప్పడానికి కొంతమంది సిగరెట్స్ కాల్స్తున్నటువంటి వీడియోస్ షూట్ చేస్తారు కదా. సో అందులో ఉద్దేశం ఏంటి, చెడుని దూరంగా పెట్టండి అన్న ఉద్దేశం కోసమే అటువంటి ఒక వీడియోస్ చేస్తారు. మేము కూడా అలానే ఒక మంచి చెప్పాలి కాబట్టి ఇటువంటి ఒక క్యారెక్టర్ని మేము ప్రొజెక్ట్ చేశాము. సో ఇక్కడ మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పిల్లలు ఎవరు కూడా ఓటీటీ చూసి చెడిపోవద్దు అని చెప్పడమే మా ఉద్దేశం. కానీ ఇక్కడెక్కడ కూడాను పిల్లలు ఎవరిని చూడమని, బూతులు మాట్లాడమని మేము ఎంకరేజ్ చేయలేదని అనిల్ రాయపూడి గారు ఆయన క్లారిటీగా ఆన్సర్ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి మంచి ఎంటర్టైన్మెంట్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కే కాకుండా పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. రీసెంట్ టైమ్స్లో పిల్లల్ని బాగానే తీసుకొస్తారు. డాకు మహారాజులు కూడా పాపం తీసుకొచ్చారు. లైక్ దట్ వే పిల్లల దగ్గర నుంచి కూడాను మనం చాలా నేర్చుకోవాలనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారనమాట అనిల్ రాయపూడి గారు. సో ఈ 2025లో మన ముందరికి ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఆ 2025లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి కదా. సో వాటిలో మీరు ఏ సినిమా కోసం ఏరుగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక దాంతోపాటు అనిల్ రాయపూడి గారు ఇచ్చినటువంటి ఈ ఆన్సర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.